నమస్తే అందరికీ, అందరు మంచి ఉన్నారా? మేమైతే మస్తున్నాం. మా ఆడపడుచోని ఇంటికి పోతున్నాం. అలా చెప్పలేదు, సర్ప్రైజ్. ఎప్పటి నుంచో రమ్మని అంటుంది, వీలైతే లేదు. ఇంకో 2-3 రోజులు అయితే ఆయనతో వీలైతట్లేదు. అందుకే గెలబోయి రేపట్ల వద్దామని చెప్పేసి సర్ప్రైజింగ్గా పోతున్నాం. అండ్ ఇంకో పని మీద కూడా పోతున్నాం. ఆ పని ఏందో వీడియో ఎండ్ వరకు చూడుర్రి. గవ్వెందుకురా బ్యాగ్లన్నీ సర్దుకున్నాం. కూరగాయలకు మా సీరియస్ సింహం కూడా తయారైంది. ఒక చెప్పుల జత వేసుకోయే, 4 రోజులు పోతలేవు. ఒక చెప్పుల జత చాలు. ఈమెకు పోవడానికి శాండిల్స్ అట, ఇంకా మళ్ళా స్లిప్పర్లు కావన్నట. అక్కడ పెట్టేసి దువ్వెనెందుకు? బావాలంటే ఇక్కడ దువ్వెన లేదా? ఉన్నదిరా. దువ్వెన లేకుండానే ఉన్నారా? పిచ్చి పిచ్చి ఎత్తామంతా. అరే గన్ను, బొమ్మ, దువ్వెన ఇవన్నీ చదువుతుంది మేడం. అలా పెట్టేసిన బ్యాగ్లో అంటే మర్చిపోయినామని బ్యాగ్లో పెట్టేసిన. ఇప్పుడు పెట్టకుండా ఏమవుతుంది? ఫోన్ వచ్చేది వస్తుంది ఆయనకు. ఎండాకాలం వాటర్ బాటిల్, మా ఆయన ల్యాప్టాప్ బ్యాగ్ మొత్తం నింపేసినాం. ఎటు పోతున్నాం? జైతాలకు పోతున్నా. ఎవరు ఉన్నారు? జైతాలలో ఎవరు ఉన్నారు? మామయ్య ఒక్కడే ఉన్నాడా? బాగున్నాడా? అక్క, అత్తయ్య, అత్తమ్మలు పొద్దున చెప్పద్దా కూరగాయలు తీసుకపోదురు. ఇప్పుడు ఆగురి మరి వచ్చేదాకా అని ఆపేశారు. లేదంటే ఈ పాటికి స్టార్ట్ అయ్యదు. చేస్తా, ఒక్క నిమిషం. ఫోన్ చేయాలి. ఏం స్మెల్ వస్తుంది? ఎలుకలు చచ్చిపోయినట్టున్నాయి. ఒక్కటేమో చచ్చిపోయినట్టుంది గట్ సైడ్. అదే స్మెల్ అటు సైడ్ మూలకో లేకపోతే ఈ సంచులలోనో తెలియదు, కానీ ఒక ఎలుకల బెడద బాగా అయింది ఫ్రెండ్స్. ఏం చేయాలి? మందులు పెడదామంటే మహాదేవితో వశం కాదు. అది ఏడ ముడుతుందని భయం. బోన్ పెడదామంటే కుదురుతలేదు అసలు. బోన్ తెప్పించే పెట్టాలి కదనే. ఇదంతా తలకాయ నొప్పి కంటే. లాస్ట్ మూమెంట్లో అత్తమ్మలు హ్యాండ్ ఇచ్చారు. పోదామనే టైంకి తలుపులకు తాళాలు దొరికాయి. అవమానం అవుతుంది. అక్కడ ఉన్న తాళం కథ తలుపు చేయన్న వాడేసింది. ఒక తాళమే ఉంది. లచ్చ వరకు లేట్ అవుతుందట. ఇల్లు ఉడిచి లైట్లు వేసి తలుపులు పెడితే పని అయిపోతుంది. మసిబొట్టు అసలే సాయంత్రం పూట. ఓకే, బండి ఎక్కుదాం. చలో ఎక్కు. బండి ట్రబుల్. వెనక కోదమా మరి? కిక్ పడతలేదా? కోతులు చూస్తున్నాయి మమ్మల్ని. అయితే బండి స్టార్ట్ కాలేదు. మమ్మల్ని ఒక బండి ఎక్కించిండు అక్కడ. మేము ఇక్కడ బాబా టెంపుల్ దాకా వచ్చేసినాం. ఇటు రిటర్న్ మా సారు బండి మెల్ల నూక్కుంటూ వచ్చిండు. ముందట పోతుంది, మేము వెనక పోతున్నాం మెల్లగా. ఎక్కడనో ఉన్నాడు, మేము ఎక్కడనో ఉన్నాం. ఇక మళ్ళీ ఇలా ఓడవుతుందో రేపు ఓడవుతుందో ఇక చూడాలి. మాల్గాడు చిన్న కళ్ళతో మాల్గాడు నడుతుండు. అమ్మయ్య, చేపించుకుంటే బండి రిపేర్ అవుతుంది. మేము పోతాం జగిత్యాలకి.
చీకటి అయింది, అవసరమా? తిడతారు. పోదాం పోదాం. సరే, దీనిలో భరించలేము. జైతాలు ఎక్కడ ఉన్నది? ఇంక ఈడ మన పూడులోనే ఉన్నాం మనం. జైతాలు ఎప్పుడు పోవాలి? చీకటి. పానీపూరి తిన్నాక పోదమ్మా. సరే, ఏమవుతుంది? పానీపూరి తింటారు. సరే, తిందాం తిందాం తిందాం, తిని పోదాం. సరేనా? మా ఆయన కష్టపడుతుంది పాపం. ఏ బస్సులు తప్పుడు. అయ్యయ్యో 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 అయ్యయ్యో. ఆ బండలు ఎందుకురా? తింటావా? చీలండోడా, బండలు తింటారా బద్మాష్. అర్రే, ఉడుకుతలేదారా నీకు? స్నానం చేసినట్టు కూడా లేదు. ఉడకలేదా నీకు? ఉడకపోతలేదా? పోతుందా? మరి ఉడకపోతల వేడి వేడిగా ఎందుకు పానీపూరి అవసరమా? సరే, తిందాం 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 తిందాం. నాన్న రావద్దా పాపం? నాన్న కాకలి కదా. అయ్యో చిన్నమ్మతో మెట్లోడా లే. ఎవరో బిజీ లాగుంటే దీని డ్యాన్స్ ఇది మాలో. అయ్యో అయ్యో అయ్యో. అమ్మ ఏమంటుంది? కనబడుతున్నావు అంటుంది. ముట్టద్దు, ఆయిల్ ఉంటుంది నాని. సరేనా? వద్దద్దు, చెయ్యి ముట్టకు. డ్యాన్స్ అయిపోసప్పుడేక. అయ్యో అయ్యో, నా చుట్టూ తిరగకో. రైట్ మంటలోడా. వచ్చింది. గిడియుడు గిడియుడు గిడియుడురా, మళ్ళీ గిడియుడురా. రే పెట్టలోడా. అయ్యో అయ్యో, గిడి చూసి అయ్యి బిడ్డ తిక్కు. డెడుకుడు డెడుకుడు డింకుడు. దాని మీద ఏచి ముట్టక్ ముట్టక్ ముట్టక్. చీ, చాక్లెట్ కాదు అది, గమ్ము. పడి 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 పడి. ఎందుకు ఈ బండలన్నీ నేర్పుకున్నాను? అయ్యో 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 అయ్యో, మస్తు అయింది డాన్స్. మేడం, మీ బండి స్టార్ట్ అవుతలేదంటే డాన్స్ చేస్తుంది ఈమె. పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. కుక్క పిల్లలకి ఎక్కుతుంది. ఈ ఎండాకాలం అయితే వాటర్ మిలన్, అయితే ఐస్ క్రీమ్, ఏదో ఒకటి. అమ్మయ్యా, చలో. బెలూన్ బెలూన్ చూస్తున్నావా? ఎక్కడ కనబడుతుంది బెలూన్? లలలా జగిత్యాల్. ఇట్లకెళ్ళి కూడా వచ్చాయి. ఓ సరే, ఇదే కదా, ఇది దాటితే అదే కదా. స్వాగత్ హోటల్ ఏదో హోటల్ ఉంటుంది. ఈ గల్లీ నుంచి పోతే ఇల్లు వచ్చేస్తుంది. బిర్యానీ వాసన వస్తుంది. అరే వచ్చిందా ఇలాంటి నీకు బిర్యానీ? మా ఆయనకు కంపల్సరీ వస్తుంది బిర్యానీ వాసన. అది ఏ బూలాలు ఉండి వస్తుంది. వచ్చేసాం. ఫోన్ మాట్లాడు. ఏమైందిరా?
ఇదే జైతాలనా? ఆహా, ఇదంతా జైతాల కాదు, ఇది ఒక్కడే జైతాలనా? వచ్చింది వచ్చింది. ఎస్, బ్లూ బంగ్లా కదా. పైన ఒక గేట్ తీపో. అయ్యో, ఇదైతే పట్టుకుపోతాం మనం. అది ఎవరికి ఇస్తావు? మాకు ఇస్తావా? ఓన్లీ బాగుకు నీకేనా? అయితే మా బండి రిపేర్ కొంచెం లేట్ అవుతుంది అన్నాడు, పొద్దునిస్తా అన్నాడు. అందుకనే వేరే వాళ్ళ బండి తీసుకొని వచ్చినాం. ఎల్లుడే లేట్ అయిందంటే ఇంకా వచ్చేవరకు ఇంకా లేట్ అయింది. మధ్యలో ఆగుడాయి, అంత ఆగమాగమాయి. రిటర్న్ ఇంటికి పోదాం అనుకున్నాం కానీ ఎంత అద్దనంగా వెళ్ళినాం. మళ్ళీ ఇప్పుడు బండి ఖరాబ్ అయింది. చీకట్లా అని తిడతారని సప్పుడేగా వచ్చేసినాం అన్నట్టు. వాళ్ళకి చెప్పలే ఇక బండి ఖరాబ్ అయింది, ఇదంతా ప్రాసెస్. తెల్లారద్దాం అన్నది ఎంత అయినా 11 అవుతుంది. ఎండకు వచ్చే కంటే ఇప్పుడు చల్లగూట మంచిగా వచ్చినాం. అంత లేట్ అయినా కూడా ఇబ్బంది అనిపించలేదు, మంచిగా చల్లగా వచ్చినాం. అదే పొద్దునైతే ఎండకు ఇబ్బంది అవుతుండే. సర్ప్రైజ్గా పోదామంటే కుదరలేదు. ఎందుకంటే ఇంటికాడ నుంచి మామయ్య ఫోన్ చేస్తాడు కదా, ఏమైంది వచ్చిర్రా అని. అయ్యో ఇంత లేట్ అయిందని మళ్ళీ వాళ్ళు ఆగమవుతారని కొండాడు దాటినాకనే ఫోన్ చేసి చెప్పినాం వస్తున్నామని. చీకట్లు అద్దానంగా వెళ్ళినందుకు జంగల్లో బండి పంచర్ అయింది. ఈ ఎట్లనో తిప్పలవాడో తంటాలవాడో ఇంటికైతే చేరుకున్నాం. కానీ మా ఆడబిడ్డలు ఇంటికాడ ఎన్ని రోజులు ఉన్నాం, ఏమేమి కొన్నాం, ఎటు తిరిగినాం, అసలు మేము వచ్చిన పని ఏంది, ఆ పని అయిందా లేదా, ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఏమైనా షాపింగ్ చేసినామా అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తా. మీరైతే వీడియోని లైక్ చేయరి, చాలా మంది చూసి వదిలేస్తున్నారు. వీడియో లైక్ చేస్తేనే ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినా, అద్దంటే ఇంట్లోకి వెళ్ళినందుకు అవస్థలు పడ్డారా, రాత్రిపూట ఫ్యామిలీతో బయటకు పోతే జంగల్లో బండి ఆగిపోతే ఎట్లుంటది ఎక్స్పీరియన్స్? మీరేమన్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసిరా? కామెంట్ చేయరి. ఏమైనా కూడా ఇట్లాంటి ఎండలకు జర్నీలు పెట్టుకోకూడదు అసలే.